ప్రతి మంత్ ఏదో ఒక మూవీ రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని మూవీస్ హిట్ అయితాయి. కొన్ని మూవీస్ ఫ్లాప్ అయితాయి. సో, ఈ సెప్టెంబర్ మంత్‌లో మనకు థియేటర్‌లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. దిస్ ఇస్ నిఖిల్. మీరు చూస్తున్నారు టాలీవుడ్ మూవీ మ్యాటర్స్. నెంబర్ 1 నారా రోహిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'సుందరకాండ' మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లైతే ట్రైలర్ అండ్ టీజర్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, ట్రైలర్ అండ్ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ సెప్టెంబర్ 6వ తారీఖున వచ్చేసి మనకైతే 'సుందరకాండ' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ఎమర్జెన్సీ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 6వ తారీఖున అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన 'ది గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్' మూవీ అనమాట. సో, ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 6వ తారీఖున అయితే థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో, ఇది మనకు విజయ్ తలపతి గారైతే లాస్ట్ మూవీ తన కెరియర్‌లోనే ఇది లాస్ట్ మూవీ అని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పటి నుంచి ఇక ఎలాంటి మూవీస్ అయితే తీయడట. సో, తన రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇదే తన లాస్ట్ మూవీ. సో, ఈ మూవీ పైన ఎలాంటి హైప్ అనేది లేదు. సో, సాంగ్స్ అయితే చాలా బాగాలేవు. అండ్ ట్రైలర్ కూడా యావరేజ్‌గా అయితే ఉంది. అందుకే ఈ మూవీ పైన ఎలాంటి బజ్ అనేది క్రియేట్ అయితే కాలేదు. సో, ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 6వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 4 జనక అయితే గనక. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే సుహాస్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఫన్ కామెడీ జోన్‌లో అయితే మనకైతే ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, సుహాస్ గారి ఫ్యాన్స్ అయితే ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. నెంబర్ 5 రాజ్ తరుణ్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న 'భలే ఉన్నాడే' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 7వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ అయితే చేయండి. నెంబర్ 6 నవితా థామస్ గారు హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్న 35 చిన్న కథ కాదు మూవీ. సో, ఈ మూవీలో లీడ్ రోల్‌లో వచ్చేసి మనకైతే ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 13వ తారీఖున అయితే కన్ఫామ్‌గా అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 7 హోమ్వాలే ఫిలిమ్స్ వాళ్ళు తీస్తున్న 'ఉత్సవం' మూవీ. సో, ఈ మూవీ అయితే మనకు సెప్టెంబర్ 13వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్న కింద కామెంట్ అయితే చేయండి. నెంబర్ 8 ధూమ్‌ధామ్ మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది గైస్. సో, ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 13వ తారీఖున అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 9 ఉరుకు పటేలా మూవీ. సో, ఈ మూవీ నుంచెల్లే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 13వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 డైరెక్టర్ కొరటాల శివ గారు తీస్తున్న 'దేవరా' మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకి ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. సో, ఈ మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యి బస్టర్ హిట్ అయితే అయ్యాయి సాంగ్స్ అయితే. సో, ఈ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే ఇంకా అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ ఈ మూవీ పైన చాలా మందికి అయితే చాలా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ మూవీ పైన ఎలా బజ్ ఉందంటే మనకి సెప్టెంబర్ మంత్‌లోని టాప్‌లో రిలీజ్ అవుతున్న మూవీ అనేది ఎన్టీఆర్ గారి 'దేవరా' మూవీ అయితే. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే రిలీజ్ అయితే కాబోతుంది. సో, ఈ మూవీ నుంచి అయితే ఇంకా అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, సెకండ్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు సెప్టెంబర్ 27వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. ఈ 10 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి. సో, నాకు తెలిసి మీరందరూ 'దేవరా' మూవీ కోసమే వెయిట్ చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో, వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటని ఆన్‌లో పెట్టుకోండి.